కోట మండలం కోటలోని నార్త్ గిరిజన కాలనీలో సంక్రాంతి పండుగ సందర్భంగా మహిళలకు ముగ్గుల పోటీలు ఘనంగా నిర్వహించారు. టీడీపీ నేత షేక్ జలీల్ అహ్మద్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి తిరుపతి పార్లమెంటు మైనార్టీ సెల్ అధ్యక్షులు జలీల్ అహ్మద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గిరిజన మహిళలు అలంకరించిన రంగవల్లులను పరిశీలించిన ఆయన విజేతలకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు అందజేశారు. పోటీలో పాల్గొన్న ప్రతి మహిళకు టీడీపీ నాయకులు బహుమతులు అందించి ప్రోత్సహించారు. గిరిజన మహిళలు పండుగను ఆనందంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ ఆకాంక్ష మేరకు ఈ కార్యక్రమం నిర్వహించినట్లు జలీల్ అహ్మద్ తెలిపారు. వాళ్ళు కదా ముగ్గులేసింది, మనం కాదు కదా అని అనుకోకూడదు. ఎందుకంటే ముగ్గులు అయిన వాళ్ళు కూడా ముగ్గులేసిన వాళ్ళని అభినందించాలా. మళ్ళా వాళ్ళు అంటే ఇది ఒక ఆట అన్నమాట, వాళ్ళకి ఉత్సాహపరచాలా. అందువల్ల అరే మనం ముగ్గులు వేయలేదే, మనం ఎందుకులే ఆడికి అని మాత్రం అనుకోకూడదు. ఇంతమంది ఇక్కడ ముగ్గులు వేయడం అనేది మామూలు విషయం కాదు. ముందుగా మా శ్రీలక్ష్మ గిరిజన కాలనీలో సంక్రాంతి శుభాకాంక్ష. మా రండి వెనక్కి. హలో, దేవుడి మట్టికి రావాల్సిందిగా కోరుచున్నాం. కార్యక్రమం మీరందరూ వస్తే కార్యక్రమం ప్రారంభించుకుంటాం. అందరూ ముందుకు వచ్చేయండి. నార్త్ గిరిజన కాలనీలో సురేష్ గారి కోరిక పైన ఇక్కడ కూడా గిరిజన కాలనీ మహిళలందరూ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మా పెద్దలు గౌరవనీయులు షిరిడి సాయి అక్షయ సేవా సమితి అధ్యక్షులు అల్లవ రమణయ్య గారికి, అలాగే మా వాకాడు ఏఎంసి చైర్మన్ మర్రి ప్రమీల గారికి, మా ఎంపీటీసీలు ఎవరైతే ఈ కార్యక్రమం ఇక్కడ పట్టుబట్టి మరీ ఇక్కడికి పెట్టాలి, ఈ ముగ్గుల పోటీలు ఇక్కడ కాండక్ట్ చేయాలని పట్టుబట్టినటువంటి మా మిత్రుడు దారా సురేష్ గారికి, అలాగే మరో ఎంపీటీసీ శంషుద్దీన్ గారికి, అలాగే మా తెలుగుదేశం పార్టీ కోట మండల ప్రధాన కార్యదర్శి తిరుమల శెట్టి కోటేశ్వరరావు గారికి, అలాగే తెలుగుదేశం పార్టీ తిరుపతి పార్లమెంట్ కార్యదర్శి, అలాగే ఏఎంసీ డైరెక్టర్ అయినటువంటి మా సోదరి పోలమ్మ గారికి, మా మిత్రుడు నౌషాద్ గారికి, అలాగే నందా మోహన్ గారికి, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరి, మా సాయికి, ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగే ఇక్కడ ఉండేటువంటి కాలనీ వాసులందరికీ కూడా మరోసారి సంక్రాంతి శుభాకాంక్ష. అమ్మా, నేనైతే ఎక్స్పెక్ట్ చేయలే మీరు ఇంతమంది ముగ్గులేస్తారని, నేను అసలు కల్లో కూడా ఊహించుకోలే. ఎందుకంటే అక్కడ మా శ్రీలక్ష్మ గిరిజన కాలనీలో పోయినసారి ఒక 18 మంది వేశారు, ఈసారి ముందు నుంచి చెప్తా ఉంటే ఒక 24 మంది వేశారు, ఇక్కడ ఏకంగా 34 మంది. మా ప్రతాప్ సారు నాకు వీడియోలు పెట్టారు, అవి చూస్తూ ఉంటే కళ్ళు తిరిగిపోతున్నాయి, ఒకదాని మించి ఒకటి. ముందుగా మా ప్రతాప్ సారు, అలాగే కోటయ్య సార్ వాళ్ళకి, అలాగే మా ఇక్కడ సుప్రజకి, వీళ్ళు ముగ్గురు కూడా న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. ఈసారి న్యాయ నిర్ణేతలుగా పెట్టడానికి రీజన్ ఏంటంటే, పోయినసారి శ్రీలక్ష్మ గిరిజన కాలనీలో మా వినాయక చవితి సందర్భంగా ముగ్గుల పోటీలు నిర్వహించాం. అక్కడ వేసిన ముగ్గులకి జడ్జీలు ఎవరంటే మేమే. మాకు ఏమి తలాతోక ఏమీ తెలియదు ఆ ముగ్గుల గురించి. అయినా కూడా అబ్బా ఇది బాగుంది, రంగులు చూసి ఇది బాగుంది అని డిసైడ్ చేసాం. అట్లా కాదు, దీనికంటూ ఒక లెక్క ఉంటుంది అన్నట్టుగా ఒక డ్రాయింగ్ మాస్టరు, ఒక టీచర్సు, అలాగే మా సుప్రజ, అందరి కాలనీ వాసులు సుప్రజ అందరినీ దగ్గర పెట్టుకొని మరి ఈరోజు వాళ్ళందరి సమక్షంలో న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించి ఈ డెసిషన్ తీసుకున్నారు. టాప్ 3ని సెలెక్ట్ చేసుకున్నాం. అలాగే మీ అందరికీ ఎప్పుడు కూడా ప్రోత్సాహం అందించాలనే ఉద్దేశంతో
మంచి గిఫ్ట్లు కూడా తీసుకొని రావడం జరిగింది. దీని ముఖ్య కారణం ఒకటే, వేరే విధంగా ఏం కాదు. ఇక్కడ తెలుగుదేశం పార్టీకి మాకు మన గౌరవ శాసనసభ్యుల ఆదేశం మేరకు ఇక్కడ ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఆయన కూడా ఎందుకు ఇంట్రెస్ట్గా చేశారంటే, మా తెలుగుదేశం పార్టీకి ఈ శ్రీలక్ష్మ గిరిజన కాలనీలో కానివ్వండి, ఈ నార్త్ గిరిజన కాలనీలో కానివ్వండి మంచి మెజారిటీ ఇచ్చారు. ఇక్కడ మీరందరూ కూడా మా పార్టీకి మంచి మెజారిటీ ఇచ్చారు. అందుకే నేను నిన్న కూడా చెప్పాం, మన చీరలు పంచేటప్పుడు కూడా, ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు, ఏదన్నా ఎవరికైనా సేవా కార్యక్రమం చేయాలి అనుకున్నప్పుడు, ఏదైనా తుఫాన్లు వచ్చినప్పుడు, ఎవరైనా కరోనా టైంలో కానివ్వండి, ఏదన్నా ఇక్కడ నీళ్లు లేవు అంటే ఫస్ట్ గుర్తొచ్చే కాలనీలు మాకేందంటే ఈ ఎస్టీ కాలనీలు. కల్మషం లేని బిడ్డలు మీరంతా, అందువల్ల మాకు ఈ కాలనీ అనేది గుర్తొస్తుంది. ఈ కాలనీలో మనం చేయాలి. అందరూ కూడా పేదవాళ్ళు, అందరూ పేదవాళ్ళు, మీకు సహాయం చేయాలి. మీకు ఇల్లులు లేవంటే ఇల్లులు రాయించాలి. ఏదైనా కానివ్వండి, ఎప్పుడు కూడా మా దారా సురేష్ని పంపిస్తూ ఉంటా. ఇక్కడ వాళ్ళకి ఏదైనా ఇప్పుడు కూడా వచ్చినాయి బాత్రూమ్స్, ఎవరికన్నా లేవంటే ఆ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయమని చెప్పి సురేష్కి చెప్పున్నా. అది కూడా మీరు ఎవరికైనా బాత్రూమ్ కావాలంటే కూడా అవన్నీ నేమ్స్ మన సురేష్కి ఇవ్వండి. అట్టా ప్రతి కార్యక్రమం కూడా మీరందరూ మాకు సపోర్ట్ చేసినప్పుడు మేము మీకు సపోర్ట్ చేయాల్సిన బాధ్యత మాకుంది. అందువల్ల ఈ ముగ్గుల కార్యక్రమాన్ని ఇప్పుడు మా ఎమ్మెల్యే గౌరవ శాసనసభ్యులు పాసెం సునీల్ కుమార్ గారి ఆదేశం మేరకు ఇక్కడ నిర్వహించడం జరిగింది. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా చాలా సంతోషంగా పాల్గొన్నారు. మాకు చాలా సంతోషం ఉంది. ఇటువంటి కార్యక్రమం మీరు కూడా అందరి విధంగా పార్టిసిపేట్ చేస్తుంటే చాలా బాగుంటుంది. మీరు ఇక్కడ ప్రతి ఒక్కరూ ముగ్గులు బాగేశారు, కానీ టాప్ 3 సెలెక్ట్ చేయాల్సిన బాధ్యత ఎవరు కూడా టాప్ 3లో వస్తారు. ప్రతి ఒక్కరికి 100కు 100 రావాలని లేదు, 100కు 99 వస్తాయి, 98 వస్తాయి. ఈ ముగ్గులని చూస్తుంటే మిమ్మల్ని ప్రోత్సహించినటువంటి సోదరుడు జలీల్ అహ్మద్ గారికి, వచ్చిన అందరికి కూడా ఎంత ఆనందం వేస్తుందంటే జీవితంలో మీరు మర్చిపోలేరు వాళ్ళని. ఒకసారి క్లాప్ కొట్టండి. ఎందుకనంటే మర్చిపోవని చెప్పి ఇట్లా ప్రోత్సహించే వాళ్ళు కావాలి కదా. ఈ రోజుకి ఇక్కడ మంచి రోజులు వచ్చినాయంటే మిమ్మల్ని ప్రోత్సహించే వ్యక్తులు మీ ముందర ఉన్నారు కాబట్టి. డబ్బు ఉండొచ్చు అందరికీ, కానీ పెట్టే గుణం కావాలి. ఇందాక ప్రమీలమ్మ గారు చెప్పారు, ఎంతమంది ఉన్నారు, కనీసం పెట్టే గుణం కావాలి. దాచిపెట్టింది మటు మంది కాదు, ఒకరికి ఉపయోగపెట్టిందే మంది. ఆ ఉపయోగ పెట్టేటప్పుడు ఆ ఉపయోగాన్ని చూసి సంతోషపడే వ్యక్తులే అదే ఆనందం, అదే పుణ్యం. అంతేగాని దాచిపెట్టిన మటుకు ఎవరో ఎత్తుకొని పోతారు, ఎవరో దోసుకొని పోతారు, ఎవరో తినేసిపోతారు. కానీ మన ముందర జరిగేటి మటుకు ఒక మంచి పని మనం చూస్తూ ఉంటే ఎంత ఆనందం వేస్తుందో. దీన్ని ప్రోత్సహించినటువంటి మా సోదరుడు దారా సురేష్ గారు నిజంగా ఎంత అభినందనీయుడు అన్నమాట. ఆయన నాకు దాదాపు 20 సంవత్సరాలు మా పరిచయం. నన్ను ఎక్కడ చూసినా చిరునవ్వుతో ప్రేమతో పలకరిస్తాడు. ఇట్లాంటి మనుషులు మన ముందర ఉన్నారంటే అట్లాంటి హృదయం గల్ల వాళ్ళు. తర్వాత ఈ ప్రైజుల విషయంలో ఎవరు తక్కువగా ఆలోచించబాకండి. ఎందువల్లంటే అందరూ ఫస్ట్ మార్క్ రాదు, 1/1 అంతేగాని మాకు రాలేదు, మాకు తక్కువ ఇచ్చారు, ఎక్కువ ఇచ్చారు అనే భావం మటుకు లేకుండా అందరూ సంతోషపడి ఉదయాన్ని కూడా మీరంతా సంతోషంగా ఉండాలి. అక్క నాకు బాగా వచ్చింది అక్క, మీకు రాలేదని అనుకోబాకండి, సరేనా? అందరూ బాగా వేశారు, చక్కగా వేశారు. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఇదే విధంగా చేస్తారు. అప్పుడు మాట్లాడతాం. చాలా బాగుంది, చాలా ఆనందంగా ఉంది. తర్వాత ఇక్కడ ఈ దేవాలయం విషయంలో కూడా సార్తో మాట్లాడాం. మన దారా సురేష్ గారితో కూడా సంప్రదించి దాన్ని పూర్తి చేసి దానికి కూడా ఎత్తికేస్తాం, ఇబ్బంది లేదు. ఒకసారి అందరు తప్పట్టు జీవితంలో ఒక మంచి పని చేసి సంతోషపడాలి. అప్పుడే ఒక మనిషి బలం కూడా. మీ పిల్లలు ఉన్నారు, బాగా చదువుకుంటున్నారు, మంచి మార్కులు వచ్చాయి,
మీరు ఆరోగ్యంగా ఉంటారు. నా బిడ్డలే నా ఇళ్ళు ఎంత బాగా చదువుకుంటున్నారు. అసలు మన రాష్ట్రపతి ఎవరు మీకు తెలుసా? ఎవరు? గిరిజన్ ఆమె మన రాష్ట్రపతి, మన దేశానికి రాష్ట్రపతి, ఆమె ప్రథమ పౌరురాలు. ఒకసారి క్లాప్ కొట్టండి. అంటే మన మనిషి, మన వాళ్ళు ఒక ఉన్నతమైన స్థాయిలో ఉన్నారంటే గర్వపడాలి ఆనందంగా. ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి సోదరులందరికీ, మా ప్రత్యేక నన్ను ఇన్వైట్ చేసినటువంటి జలీల్ అహ్మద్ గారికి ప్రత్యేకమైన అభినందనలు తెలుపుకుంటూ సాయిరాం. పెద్దలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. నా ముందున్నటువంటి మా గిరిజన కాలనీ ప్రజలందరికీ పండగ శుభాకాంక్షలు. మా గిరిజన కాలనీ ఆలేదు, మేము చాలా బ్రహ్మాండంగా చేశారు. ముఖ్యంగా జలీల్ అన్న గారికి డబ్బున్నోళ్ళు కోటలో చాలా మంది ఉన్నారమ్మా. కానీ డబ్బున్నోళ్ళు 100 మంది ఉంటే పెట్టే మనస్తత్వం 10 మందికే ఉంటుంది. ఆ 10 మందిలో ఫస్ట్ ఎవరంటే జలీల్ అన్న మాత్రమే. అటువంటి జలీల్ అన్నకి సిరి సంపదలు మెండుగా ఉండాలని దేవుణ్ణి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.